వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అయితే మరొక కొత్త ట్విస్ట్ అన్నమాట. ఆ హత్య జరగడానికి 2 రోజుల ముందు ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పేసి దస్తగిరికి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి దస్తగిరి అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతకీ ఆ హామీ ఇచ్చింది ఎవరు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే దస్తగిరి కొన్ని మళ్ళీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 2 రోజుల ముందు నాకు ఫోన్ చేసి ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పి తనకి ధైర్యం చెప్పారని చెప్పేసి అయితే తను చెప్తున్నాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ దస్తగిరి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న ఆ నియోజకవర్గంలో జై భీమ్ పార్టీ తరఫున A4 నిందితుడు దస్తగిరి నామినేషన్ అయిపోతున్నాడు. ఇద్దరూ ఒకే రోజు నామినేషన్లు వేస్తున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ మనం చూసాం. గొడ్డళ్లతో యుద్ధం కాస్త మరి మాటల యుద్ధం నడుస్తోంది. దాంట్లో దస్తగిరి కొంత సెన్సేషన్ కామెంట్స్ చేస్తున్నాడు. ఎట్లా, అసలు నన్ను నామినేషన్ వేయనీయట్లేదు, నాకు ఆ స్వేచ్ఛ లేదా, నన్ను ముందు రోజు నామినేషన్ వేసుకోమంటున్నారు, సీఎం వేసిన రోజు నేను నామినేషన్ వేయకూడదా, ఆ రోజు ఏమైనా సీఎంకే రాసిచ్చారా, సీఎం నామినేషన్ వేసిన రోజు ఇంకెవరూ నామినేషన్ వేయడానికి వీలు లేదని కొత్తగా రూల్ ఏమన్నా ఎన్నికల సంఘం తెచ్చిందా, అలా ప్రశ్నిస్తూ హత్య గురించి కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పాడు. ఏది, నేనున్నాను, గో ఎహెడ్, ఏం జరిగినా నేను చూసుకుంటా, ఏం జరిగినా నేను చూసుకుంటానని మరి ఆ ఫోన్ చేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందుల ఓటర్ల ముందేగా కడప లోక్సభ ఓటర్లందరి ముందు ప్రధాన దోషిగా ఉన్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు కూడా దోషులంతా ఒక ఎత్తు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే సూత్రధారి, ప్రధాన సూత్రధారి దీనికి జగన్మోహన్ రెడ్డి అనేది దస్తగిరి మాటల ద్వారా ఇవాళ ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పటిదాకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బాహాటమై ఓపెన్ అయ్యాడు దస్తగిరి. ఏది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసా, ఫోన్ లైన్లో అవినాష్ రెడ్డి ఫోన్ అతను తీసుకుని ఆయన ఇచ్చిన భరోసా మేరకే తాను వివేకానంద రెడ్డిని హత్య చేశాను, హంతకుడు దస్తగిరే కాదనను, కానీ అతనేంటి అప్రూవర్గా మారాడు. అతనిలో పశ్చాత్తాపం అతన్ని అప్రూవర్గా మార్చిందన్నమాట. వీళ్ళంటోంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ హంతకుడితో చేతులు కలిపింది సునీత, షర్మిల, దస్తగిరి, చంద్రబాబు ఒకటే, ఇట్లా మళ్ళా మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం, ఇందులో చంద్రబాబుని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే షర్మిల గారు ఉన్నారో, సునీత గారు ఉన్నారో, మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వాళ్ళు ఆడుతున్నారు అని చెప్పేసి ఫస్ట్ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్లో జాయిన్ అయ్యమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి తను చెప్పిన స్క్రిప్టే తను ఫాలో అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో అందుకోసమే తెస్తున్నారేమో అనిపిస్తుంది. మరి అది సిగ్గుగా లేదా? సిగ్గుపడాల్సిన అంశం. నీ చెల్లి నీ చెప్పు చేతల్లో ఉండాలా, నీ చెల్లి చంద్రబాబు చెప్పు చేతల్లోకి వెళ్ళొద్దా? అసలు మీదే రక్తం, రాజశేఖర్ రెడ్డి రక్తం, చంద్రబాబు ఎలా దీంట్లోకి వెళ్తారు వాళ్ళు? అంటే నువ్వు చెప్పినా నమ్మే వాళ్ళకి తెలుసు కదా దాని వెనక ఉన్నారా లేదా. సునీత అన్నది ఇదే మాట. ఏమని, ఆయన భద్రతే ఆయన చూసుకోలేని పరిస్థితుల్లో మాకు భద్రత ఆయన ఏం కల్పిస్తాడు? ఇప్పుడు చంద్రబాబునే 5-6 చోట్ల రాళ్ళు వేసి కొట్టారు. రాళ్ల యుద్ధం జరిగింది చంద్రబాబు పైన, హత్యా యత్నాలు. ఈ 5 ఏళ్లలో 5 సార్లు ఆయన చంపబోయారు. ఎర్రగొండపాలెంలో మనం చూసాం, నందిగామలో చూసాం, అంగళ్ళలో నువ్వే చూసావు. అదే అసలు పెద్ద యుద్ధకాండ. చివరికి మళ్ళా ఆయన పైనే హత్యాయత్నం కేసులు, ఆయన్నే చంపబోయి ఆయన పైనే 307 కేసులు. ఇదంతా చూసి సునీత ఏమంది, చంద్రబాబు ముందు అసలు చంద్రబాబుకే రక్షణ లేదు, మమ్మల్ని ఆయనే కాపాడతాడు, ఆయన్ని నమ్ముకొని మేము ఈయన మీద ఎందుకు యుద్ధం చేస్తామంటూ వాళ్ళే చెప్తున్న దీంట్లో ప్రజలు ఇవాళ అందరి కళ్ళ ముందు వాస్తవాలు ఉన్నాయి. సిబిఐ ఛార్జ్షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది. కోర్టు ఆదేశాలు
వివేకానంద రెడ్డి హత్య గురించి వీళ్ళెవరూ మాట్లాడకూడదని ఇస్తుంది. దానికి కూడా షర్మిల అన్నది, సునీత అన్నది. ఇప్పుడు చనిపోయింది వాళ్ళ తండ్రి, చనిపోయిన తన తండ్రి గురించి మాట్లాడే స్వేచ్ఛ ఆ ఆడబిడ్డకు లేకుండా చేస్తారా? ఏ కోర్టు చేస్తుంది? ఏ న్యాయస్థానం దాన్ని తీర్పుగా చెప్తుంది? రాజ్యాంగం ఎలానే దాన్ని ఓబే చేస్తుంది? నా తండ్రి దారుణ హత్యకు గురైతే ఆ హత్య చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదా? ఇది స్వేచ్ఛ భారతమా? ఇప్పుడు సునీతకు ఆ హక్కు లేదని, షర్మిలకు ఆ హక్కు లేదంటే షర్మిల సొంత చిన్నాన్న. కిరాతక హత్య చెప్తోంది షర్మిల. కోర్టు ఆదేశాలు, గిట్టు ఆదేశాలు బేఖాతరు చేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నారు. నరికి నరికి చంపారు, 7 సార్లు గొడ్డలితో నరికి చంపారు మా చిన్నాన్నని. మా చిన్నాన్న ఆఖరి కోరిక ఇది, హంతకుడు గెలవకూడదు, హంతకుడి పార్టీని ఓడించండి. హంతకుల పార్టీకి, బాధితుల పార్టీకి మధ్య యుద్ధంగా వాళ్ళు వెళ్తున్నారు. హంతకుల్ని జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నాడని ఇప్పటిదాకా చెబితే, నిన్న దస్తగిరి ఏమన్నాడు? అసలు ఈ హంతకుల ముఠాకే నాయకుడు జగన్ అని చెప్తున్నారు. దీంట్లో నుంచి మరి ప్రజల్ని ఎలా మళ్ళించగలరు? ప్రజా తీర్పును మళ్ళీ ఆ విధంగా ఎలా పొందగలరు? ఇవాళ మొత్తం కడప లోక్సభ అంతా కూడా షర్మిల వైపు ఉంది. అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి వీల్లేదు అని కడప లోక్సభలో ప్రతి ఓటరు, ప్రతి మహిళ ఆడబిడ్డలకు రక్షణగా వెళ్తున్నారు. కొంగు చాచి కన్నీళ్లతో వాళ్ళు అడుగుతుంటే కరిగిపోయినటువంటి మహిళ ఉంటుందా? వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కడప ఓటర్లకు లేదా? కోర్టుల చుట్టూతా తిరిగారు, స్టేషన్ల చుట్టూతా తిరిగారు. ఇంతవరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల. అరెస్ట్ అయినట్టుగా టెక్నికల్గా చూపించారు. జగన్మోహన్ రెడ్డి అతను అరెస్ట్ కానివ్వకుండా అడ్డం పడుతున్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడు, మళ్ళా కాపాడుతాడు. ఆయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమని, నా పైన ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఇది ఇంకో కేసు అవుతుంది అని మా అన్నయ్య అన్నాడు అని సునీత బాహాటంగా ప్రెస్ మీట్లలో చెప్పిందంటే ఎంత తెగించారు? బరి తెగింపు కాదా? అంటే 12 కేసులు ఉన్నాయి, ఇది 13వ కేసు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే, సొంత చిన్నాన్ననే చంపడానికి, చంపించడానికి వీళ్ళకి చేతులు వచ్చాయంటే ఇక వీళ్ళు ఎవరినైనా చంపుతారు కదా. ఇంకా వీళ్ళ చేతుల్లో పరిపాలన ఉంటే, అధికారం ఉంటే ఎవరికి ఉంది రక్షణ? ఎవరికి ఉంటుంది భద్రత? ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశం. ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలా? భూములకు భద్రత కావాలా? అలాంటి భద్రతనిచ్చేటువంటి ప్రభుత్వాన్ని రేపొద్దున ఎన్నుకోవాలా? ముఖ్యమంత్రిని రేపొద్దున ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలకి భద్రత ఉంటుంది, భూములకు రక్షణ ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, దస్తగిరి గారు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఎట్లాంటిది ఉంటుంది? అంటే ఈసారి అసలు అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారు? ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళు పిల్లలే చెప్తున్నారు కదా, ఆడపిల్లలు ఆ చెల్లెళ్ళే అంటున్నారు కదా, అవినాష్ రెడ్డి గెలవడానికి వీల్లేదు, అతన్ని పార్లమెంటుకు వెళ్ళనీయటానికి వీల్లేదు అని వాళ్ళు అడ్డం పడుతున్నారు. వీలైతే జగనన్నను కూడా ఓడించండి అన్నారు. వీలైతే జగనన్నను కూడా ఓడించండి అన్నారంటే అక్కడే అర్థమైపోతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి మనం విన్నాం, చూసాం, విజయనగరంలో పర్యటిస్తున్నాడు. విజయనగరంలో పర్యటిస్తూ నేను మహిళలకు ఇంత చేశా, అంత చేశా, ఇంత చేశా అంటూ మీకు ఇంత మంచి చేసిన జగనన్నకి రాఖీ కడతారా అని అడిగాడు. మీ ఇంట్లో ఇంత మంచి చేసిన జగనన్నకి రాఖీ కడతారా అనేసరికి విజయనగరం ఆడవాళ్ళంతా భయపడిపోయారు. ఏంటి, నీకు రాఖీ కట్టిన 2 చెల్లెళ్ళ పరిస్థితి మేము చూసాము, రోడ్ల పాలు అయ్యారు. ప్రతి సంవత్సరం రాఖీ కట్టింది కదా షర్మిల. ఇప్పుడు అదే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటాను. ప్రతి సంవత్సరం రాఖీ కట్టిన చెల్లే కదా సునీత కూడా జగనన్న ఓడిపోవాలంటున్నా. దీంట్లో ఇవాళ నీ చెల్లెళ్ళు